కాకతీయ రుద్రమ 27 నవంబరు 1289 సంవత్సరం చందంపట్ల గ్రామం, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లాలో జన్మించారు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తి ఇహరాజ్యాన్ని పాలించడానికి పనికిరాడు. అస్తమించబోయే ప్రొద్దు లాంటి వయసు ఆయనది. ఆయనకి దుఃఖం ఉంది, కానీ చక్రవర్తిగా కష్టనష్టాలను ఇతరులతో చెప్పుకోలేడు. ఆయన తొలి కుమార్తె రుద్రమదేవిని పురుషవేషంలోనే పెంచాడు. ఆమె అన్నింటిలోనూ ధీర, మహావీరుడుగా చలామణి అయిన పురుషవేషధారి. ప్రజలకు ఆమె స్త్రీ అయిన రుద్రమదేవిగా కాదు, పురుషుడైన రుద్రదేవుడు. రుద్రమదేవి రుద్రదేవుడుగా సింహాసనం ఎక్కడంతో జరుగుతున్న గందరగోళాలకు లెక్కలేదు. అయితే గణపతి రుద్రదేవ చక్రవర్తి అదృష్టవంతుడు కావడం చేత ఆయనకి ముఖ్యులు, విశ్వాసపాత్రలు ఈ రాజ్యంలో ప్రచ్ఛన్న యుద్ధాలు లేకుండా శాంతిధామంగా చేశారు. ముఖ్యంగా అనేక వీరబిరుద బిరుదాంగితుడు శ్రీ జన్నగదేవుడు, అఖండ మేధావి, సంస్కృతాంధ్ర భాషను పుక్కిట పట్టిన శివదేవయ్య రాజ్యంలో అరాచకాలు లేకుండా కాపాడుతున్నారు. ఇది కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ప్రస్తుత పరిస్థితి. గణపతి రుద్రదేవుల అతి విస్తీర్ణ సామ్రాజ్యం వెనుక దాన్ని సంరక్షించుకుంటూ విశ్వాసంగా కాపాడుకుంటూ వచ్చిన అనేక యోధులున్నారు. వారు ప్రభువును చిత్తశుద్ధితో, నిజాయితీతో సేవించారు. అలా చక్రవర్తికి నమ్మకపాత్రుడు, విశ్వాసపాత్రుడు అయిన గోన లకుమయారెడ్డి వర్ధమానపురాన్ని రాజ్యంగా చేసుకుని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. చక్రవర్తి చాలా చిన్న విషయానికి కూడా లకుమయారెడ్డిని సంప్రదించేవాడు. నిజానికి ఆ రాజ్యానికి అర్హుడు, పెద్దవాడు అయిన లకుమయారెడ్డి సోదరుడు అస్వస్థుడు కావడం చేత, ఆయన ప్రథమ పుత్రుడు గన్నారెడ్డి చిన్నవాడు కావడం చేత అన్నగారి తరపున అతని కుమారుడైన గన్నారెడ్డి స్థానంలో లకుమయారెడ్డి రాజ్యపాలన చేస్తున్నాడు. కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఆది నుంచి యాదవరాజులు ప్రతిబంధకంగా ఉంటూనే ఉన్నారు. యుద్ధతంత్రజ్ఞుడు, మహాసేనాని, వీరుడు అయిన లకుమయారెడ్డి తన శత్రురాజ్యమైన కుంతదేశం మీదకి చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం సేనలను చొప్పించి అరవీర భయంకరుడై, చిచ్చర పెరుగుడై, తేరుపార, చూడరాని దుర్నిరీక్ష వీరతేజంతో కళ్యాణపురపు యాదవరాజ్య ప్రతినిధులను ఆ చేత్తో వాతాపి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అదీగాక ఇద్దరు రెడ్డి రాజులు కావడం చేత భవిష్యత్తులో సంబంధిత బాంధవ్యాలు చేసుకుని రెండు రెడ్డి రాజ్యాలు ఒక్కటిగా చేసుకోవాలనే ప్రగాఢిత అంతరాంతరాల్లో ఉండడం చేత ఆ దోవని ప్రభువు కోటారెడ్డికి, లకుమయారెడ్డికి మంచి స్నేహ బాంధవ్యాలు ఉంటున్నాయి. అయితే ఇప్పటి వరకు కాటు వేయడానికి అదును కోసం చూస్తున్న రాచరికపు నాగులు విషాలు నింపుకుని పెద్ద పడగలతో ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో దాయాదులు, హరిహర మురారిదేవులు, దేనాటి శ్రీపతి ప్రభువులు, కమ్మనాటి విజయగోపాలుడు, ఇరవమాను మలిదేవరాజు, సాకనాడు, పొత్తనాడు కలిసి పాలిస్తున్న సిద్ధయ్య చోడరాజు. ఏ క్షణాన్నైనా వీళ్ళందరూ కుమ్మక్కయ్య కాకతీయ ప్రభువుల మీదకి అకస్మాత్తుగా విచ్చుకత్తుల వలె దండయాత్ర చేయవచ్చు. ఇది లోలోన జరుగుతున్న కుతంత్రం. అందరూ గుడి జంగాలే, అందరూ గుండెలు తీయగల దొంగలే. అటు చూస్తే హరిహర మురారీదేవులు కాకతీయ సామ్రాజ్యం కోసం 1000 కలలు కంటూ గణపతి దేవుల మరణ వార్త కోసం ఎదురు చూస్తున్నారు. సామంతరాజుల్లో తిరుగుబాటు ప్రబలేటట్టు ఉంది. శత్రురాజులైన వారందరూ స్నేహహస్తాలు సాచి గణపతి రుద్రదేవులు కనుమోయగానే ఉరకలెత్తే రేచుల వలె, జాతి పులుల వలె అప్పుడే రుద్రమదేవి మీద ఉరకడానికి సిద్ధంగా ఉన్నారు. గణపతి రుద్రదేవులు ప్రాభవంలో ఉన్నప్పుడు చెప్పుల కింద త్రేళ్ల వలె బ్రతికిన పిరికి వెధవులు కూడా ఈవేళ పురుషమూర్తుల వలె ప్రగల్భాలు పలుకుతూ మీసాలు సవరిస్తున్నారు. తిక్కన భట్టారకుని గంభీర వీర స్నిగ్ధ ఔన్నత్య పామర పండిత జనరంజకమై కవిశ్రేష్ఠులను సైతం ఔరా అనిపించగల పద్య గద్య రచన ఆంధ్ర మహాభారతం, సింహపురి అని సగర్వంగా రెడ్డి వీరులు చెప్పుకునే నెల్లూరు నుంచి ఊరుగల్లు వరకు చేరుతున్నాయి. కాకతీయ చక్రవర్తుల అవసాన దశలో కూడా ఈ మహాగ్రంథం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి 3-4కి కొత్త ఆశ్వాసంలోని 4వ వంతు భాగం కోటలోనికి వచ్చి చేరుతున్నది. ప్రభువులను మృత్యువు ఏ క్షణాన్నైనా కనికరించవచ్చు. ఇంత కాదన్న రుద్రదేవ రాజుని పురుషవేషంలో కొలవడానికి సిద్ధంగా కొంతమంది రాజులు ఉండనే ఉన్నారు. 80 ఏళ్లు నిండిన గణపతిదేవ చక్రవర్తుల అపూర్వ కృపా కటాక్షరాల వల్ల సామంతులు కడుపులో నీళ్లు కదలకుండా రాజ్యపాలన చేస్తున్నారు. రాజన్న వాడికి ఇంకొంచెం ముందు చూపు, సూక్ష్మదృష్టి ఉండాలి. లేకపోతే నిభాయించుకురావడం కష్టం.